హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయని ఫైర్ అయ్యింది. నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు కూల్చేస్తున్నారని హైడ్రాపై మండిపడింది. హైడ్రాకి ఇప్పటివరకు విధి విధానాలు లేవంటూ చివాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు ఆపేయాలని పేర్కొంది. ఇటీవలి కాలంలో హైడ్రా కూల్చివేతలు అన్నవి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే దీనిపైన ఫిర్యాదులు సైతం అందే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైడ్రా కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు ఏమని చెప్పింది? హైకోర్టు హైడ్రా సంబంధించిన ఆ కట్టడాల కూల్చివేతకు సంబంధించి కూడా ఒక కీలక తీర్పు ఇచ్చినట్టుగా చెప్పాల్సి ఉంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇక మీదట హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్పాల్సి. నోటీస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు చేపడుతున్నారంటూ ముఖ్యంగా అమీన్పూర్ కూల్చివేత వీడియోలకు సంబంధించి కోర్టుకు సమర్పించిన పిటిషనర్లు ఈ సంబంధించి వాదనలు కొనసాగిన వేళ కూడా హైకోర్టుపై ఇటు హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. సంవత్సరం దాటినా ఇంకా హైడ్రోకి ఎలాంటి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక నోటీసులు సర్వ్ చేయకుండా అక్రమ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, ఆక్రమణ అంశానికి సంబంధించి కూడా తెల్చకుండా కూడా విన్నపల్లంగా ఏకపక్షంగా కూల్చివేతలు చేస్తున్నట్టు కూడా ఒక తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పాల్సింది. వందలాది మంది హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేస్తుండడం ఒక యుద్ధ సన్నివేశాన్ని తలపిస్తున్నట్టు కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు హైడ్రాకు ఎటువంటి విధి విధానాలు లేవు, ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు అన్నవి చేపడుతున్నారు. హైడ్రా కూల్చివేతలు ఒక యుద్ధాన్ని తలపిస్తున్న యుద్ధ వాతావరణాన్ని సృష్టించేలా ఉన్నాయని అన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు కూల్చడం అన్నది అసలు సరైన పద్ధతి కాదు. చెరువులు, రోడ్లు, పార్కులను ఆక్రమిస్తే కూల్చివేయాలి. అది కూడా ఎస్ఆర్పీలను కోర్టు ముందు ఉంచిన తర్వాతనే ఆ కూల్చివేతలు అన్నవి చేపట్టాలి. కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అక్కడికి వెళ్లి ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపట్టడం, పక్కనున్న వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేయడం ఇది సరైన పద్ధతి కాదు అని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు ఎటువంటి కూల్చివేతలు కూడా చేపట్టకూడదని ఆదేశించింది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయని పేర్కొంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపట్టడం ఒక సరైన పద్ధతి కాదు అని అన్నారు. అలాగే హైడ్రాకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి విధి విధానాలు సైతం లేవు. నేరుగా వెళ్లి కూల్చివేతలు చేపట్టడం అన్నది అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి అంది. గతంలో కూడా ఇదే విధంగా నోటీసులు ఇవ్వకుండా నేరుగా వెళ్లి కూల్చివేతలు చేపట్టడం ద్వారా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.